ముఖ్యంగా రైతాంగం అయితే పూర్తిగా నష్టాల్లో పోయారు. రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అన్ని రకాల పంటలు కూడా ఈ సంవత్సరం సీజన్లో వేసిన మొక్కజొన్న గిట్టుబాటు ధర రాలేదు. అలాగే వరి కూడా ఇవాళ ప్రొక్యూర్మెంట్లో అనేక రకాలైన ఇబ్బందులు. ఇవాళ దాంట్లో కూడా అనేక రకాలైన ప్రభుత్వం మరి ఏదో గొప్పగా చెప్పిన ప్రభుత్వం మేమందరం కూడా 48 గంటలు వేసేస్తున్నాం, ఒక రోజులో పేమెంట్ వేస్తున్నాం అని ప్రభుత్వం ఇప్పటికి 5 రోజులు 6 రోజులు అప్పుడే మొదలైంది. ఇంకా ప్రొక్యూర్మెంట్లోనే అనేక టెక్నికల్ సమస్యలు చెప్తా ఉన్నారు, సాంకేతిక సమస్యలు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ దాంట్లో కూడా చాలా విషయం. మరి వాళ్ళ చెరుకు రైతులైతే మరి చెరుకు పండించే రైతులైతే ఇంకా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చెరుకు రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర మేనేజ్మెంటే అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ గతంలో అలాంటి పరిస్థితులు ఉండే కాదు. ప్రజాప్రతినిధులు, రైతులు, యాజమాన్యం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి కార్యక్రమం చేసేవాళ్ళు. వాళ్ళన్నీ కూడా ఈ జిల్లాలో ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి కూడా పూర్తిగా లేదు. కేవలం మాటలతోనే ఉంది తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదు. మరి ముఖ్యంగా చివరిగా నేను ఈ సమావేశం ముగించే ముందు, పత్రికా సమావేశం ముందు ఒకే మాట చెప్తా ఉంటాను. నిన్నటి రోజుని పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి పెద్ద ఎత్తున గొప్పగా చెప్పుకున్నారు. నేను ఒకటే మాట సూటిగా అడుగుతా ఉన్నాను, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మరి విద్యాశాఖ మంత్రులు కానీ, మీరు నిన్న పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టిన బామిని మండలంలో ఏదైతే మీరు తీసుకున్న పాలకొండ నియోజకవర్గంలో మీరు అక్కడ కేవలం అక్కడ ఉన్న బిల్డింగ్లో చేశారా ఈ కార్యక్రమాన్ని అడుగుతా ఉన్నాను. అక్కడ ఏదైతే పెద్ద విద్యార్థులు చదువుకుంటున్న భవనాల్లో మీరు ఈ కార్యక్రమాన్ని చేశారని అడుగుతున్నాను. మీరు ఎక్కడ చేశారు కార్యక్రమం? ఒక జర్మన్ యాంగర్ ఇచ్చి ఒక పెద్ద తయారు చేసి దాంట్లో మీరు వచ్చి కార్యక్రమం నడిపారు. అంటే మీరు కేవలం విజువల్స్ రావడానికి కోసమో, లేకపోతే సాంకేతికంగా టీవీలో, లేకపోతే మీ సోషల్ మీడియాకో, లేకపోతే మీ మీడియా ద్వారా రావడానికి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితి ఏంటి? వాస్తవ పరిస్థితి పేరెంట్స్ మీటింగ్ అక్కడ రేపు మీరు వెళ్ళిపోతారు. ఎల్లుండి నుంచి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? వాళ్ళ నుంచి పిల్లలు ఎక్కడే చదువుకుంటారు? ఆ బిల్డింగ్లో చదువుకుంటే మీరు ఆ బిల్డింగ్లో ఎక్కడో రూపాయి ఖర్చు పెట్టలేదు. మీరు ఈ రాష్ట్రంలో ఒక్క స్కూల్ బిల్డింగ్ అయినా నాడు నేడు కింద వేలాది కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టాం. ఒక్క రూపాయినా ఎక్కడైనా ఏ స్కూల్ బిల్డింగ్కి నిధులు ఇచ్చారా? ఇవాళ ఇంగ్లీష్ మీడియం అటకెక్కించారు. ఇవాళ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మళ్ళీ క్యారేజీలు పట్టుకెళ్లే పరిస్థితి. ఉదయం ఆ తల్లులకు అందరికీ కూడా తన భర్తలకు ఎలాగైతే క్యారేజ్ కడుతున్నారో ఇప్పుడు ఇవాళ పిల్లలకు కూడా క్యారేజ్ కట్టే పరిస్థితి ఇవాళ వచ్చింది. గతంలో అలాంటి పరిస్థితులు మంచి పౌష్టికాహారం భోజనం, మధ్యాహ్న భోజన పథకం ప్రతి వారానికి 5 రోజులు 6 రోజులు ఒక చార్ట్ ఇచ్చి భోజనం అంతా కూడా మంచి పౌష్టికాహారం భోజనం ఇచ్చేవాళ్ళు మెనూ ప్రకారం. ఇవాళ పర్యవేక్షణ లేదు. ఇవాళ పిల్లలు అప్పుడే ఆ భోజనం క్వాలిటీ లేక, నాణ్యత లేక మళ్ళీ పిల్లలు ఆ తల్లి వచ్చి మళ్ళీ క్యారేజ్ ఇచ్చి క్యారేజీలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవడో 10-15 సంవత్సరాల క్రితం ఉండేది. గతంలో గత ప్రభుత్వాలు ఉండేవి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు లేవు. పిల్లలందరూ ఉత్సాహంగా పుస్తకాలు పట్టుకొని, పిల్లలు పట్టుకొని, ట్యాబులు పట్టుకొని పిల్లలందరూ చదువుకు వెళ్ళేవారు. పిల్లలందరూ ఉత్సాహంగా భోజనాలు చేసి ఉత్సాహంగా మంచి పౌష్టికాహారం భోజనం తీసుకొని వచ్చేవారు. ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. ఇవాళ విద్యార్థులకు ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ అప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు, పరీక్షలు రాయగలమా లేదా అని. ఇప్పటికే మేనేజ్మెంట్లు సరైన ఫీజులు ఇవ్వక, ఆ మేనేజ్మెంట్లు వచ్చి టీచర్ లెక్చరర్స్కి జీతాలు ఇవ్వక ఇప్పటికే చదువుల్లో నాణ్యత పూర్తిగా కోల్పోయింది. సబ్జెక్ట్ టీచర్స్ లేరు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో కానీ, ఎక్కడ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉందో, అత్యంత బకాయిలు పెట్టిందో ఎక్కడ కూడా చదువులన్నీ కూడా అటకెక్కిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ఏదైతే గత ప్రభుత్వంలో రాజ్యాంగ స్ఫూర్తితో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన స్ఫూర్తి ఏదైతే ఉందో, విద్య వైద్యం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ రెండు కూడా ఉచితంగా ప్రభుత్వాలు అందించాలి. ప్రభుత్వాలే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తే ఇవాళ దాన్ని తూట్లు పొడుస్తూ ఇవాళ పూర్తిగా ప్రైవేటీకరణ తీసుకెళ్ళిపోయి ఇవాళ మొత్తం అంతా ప్రైవేటీకరణకి వెళ్ళిపోతున్నారు. అందరూ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల తాలూకా వాళ్ళ పిల్లల తాలూకా విద్యలో నాణ్యత ఎంత ఉన్నది అనేది ప్రజలు ఇవాళ ఆ తల్లిదండ్రులే ఆలోచిస్తున్నారు. ఎక్కడుంది మీ పేటీఎం? ఎక్కడుంది మీ పేరెంట్ టీచర్స్ మీటింగ్? అయిపోయింది, ఎక్కడా లేదు. 3వ విడతకు వచ్చేసరికి ఎక్కడ లేదు. ఊరినే పత్రికల్లో తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ జరిగే దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఈ 18 నెలల కాలంలో పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందింది. అన్ని రంగాల్లో విఫలం చెందింది. కేవలం మీరు చెప్పిన అభివృద్ధి లేదా మీరు చెప్పిన గణాంకాలు అన్నీ కూడా లెక్కలో కేవలం బొమ్మలకే ఉన్నాయి తప్ప మీరు చేసింది ఏదేందో, మీరు చేసింది నిజాయితీగా, మీరు చేసింది ఏది కరెక్ట్గా జరిగిందంటే 2,85,000 కోట్ల రూపాయల అప్పు మాత్రం మీరు క్లియర్గా చాలా పారదర్శకంగా అప్పుడు మాత్రం మీరు బాగా చేశారు. దానికి సంబంధించి రిజల్ట్స్ ఎక్కడా కూడా ఆ డబ్బుకు సంబంధించి రిజల్ట్స్ ఎక్కడా కూడా లేవు. ఏమైందో తెలియదు, కేవలం మాటల్లో ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల మీద వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు
మా కార్యక్రమాలన్నీ కూడా ప్రజల తరఫున ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాం. ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీ బాధ్యతను ఎప్పుడు పోషిస్తూనే ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.